బురదల పడ్డ పంది ఆప్షన్ బయింగ్లోకి ఎంటర్ అయినాడు. అంత ఈజీగా బయట బోరు. అంత ఖతర్నాక్ ఉంటుంది ఆప్షన్ ట్రేడింగ్. క్రమశిక్షణ కలిగిన పేదోన్ని రోడ్డు మీద తీసుకొని బిల్డింగ్లో కూర్చొని పెడుతుంది. క్రమశిక్షణ లేని ధనవంతుని బిల్డింగ్లకి తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చొని పెడుతుంది. దట్ ఈస్ పవర్ ఆఫ్ ఆప్షన్ ట్రేడింగ్. ఇది భూమి మీద ఉన్న ఒక అద్భుతంగా నేను భావిస్తాను. ఈ ఆప్షన్ ట్రేడింగ్లోకి ఎంటర్ అయినోడికి మూడు దారులు ఉంటాయి. ఇంకో దారి అనేది ఉండదు. ఒకటి, తక్కువ నష్టం ఉన్నప్పుడే నేను చేసే పద్ధతి కరెక్ట్ కాదని చెప్పేసి వదిలేసి బయటకు వెళ్ళడం. రెండోది, నేర్చుకోవడం. తన తప్పు తెలుసుకొని నేను తప్పుడు పద్ధతిలో ట్రేడింగ్ చేస్తున్నాను తెలుసుకొని తన సైకాలజీ బిల్డ్ చేసుకుని లర్నింగ్ మీద ఫోకస్ పెట్టి ఎదగడం. మూడో దారి ఏంటి బ్రదర్ అంటే సర్వనాశనం కావడం. ఓకే, కొలాప్స్. వాడు సంకనాగిపోతాడు, వాళ్ళ కుటుంబాన్ని కూడా సంకనాగిస్తాడు. ఓకే, ఆల్మోస్ట్ బతికున్న పీనుగులాగా తయారవుతాడు. ఒకవేళ గనక ఆప్షన్ బయింగ్కు అలవాటు అయిపోతే, అట్రాక్ట్ అయిపోతే, బానిసగా మారితే వేరే పని చేద్దామన్నా చేయబుద్ధి కాదు. అంత దారుణమైన స్టేజ్లోకి వెళ్ళిపోతాడు. ఎవడైనా సరే ఆప్షన్ బయింగ్లో ఓన్ స్ట్రాటజీ బిల్డ్ చేసుకుని కన్సిస్టెన్సీగా ప్రాఫిట్లు ఎవడైతే కొడతాడో, ఒక్క లాస్ లేకుండా మంచి రిస్క్ రివార్డ్ రేషియో పెట్టుకుని ఎవడైతే ప్రాఫిట్లు కొడతాడో వాడు ఈ భూమి మీద ఉన్న అత్యంత మేధావి అని చెప్పేసి నేను భావిస్తాను. ఓకే, సెల్యూట్ కొట్టేస్తా. ఎందుకంటే అంత డేంజర్ ఉంటుంది ఈ ఆప్షన్ బయింగ్. ఆ ఆప్షన్ బయింగ్లో చేసి అంత సైకలాజికల్ గేమ్లో చేసి కన్సిస్టెన్సీ తీసుకొచ్చి ప్రాఫిటబుల్గా వెళ్ళిపోయిండు. ఒక్క ట్రేడ్ కూడా లాస్ లేకుండా తీసుకున్నాడు అని అంటే వానంద మేధావి సైకలాజికల్ జీనియస్ ఈ భూమి మీద ఎవడు కూడా లేడు. కానీ ఇలాంటి జీనియస్ ఇప్పటి వరకు ఈ భూమి మీద పుట్టలేదు. ఓకే, ఒకవేళ అట్లాంటి వాడు ఉంటే కనుక మీలోనే తయారు కావాలి. ఫ్యూచర్లో వాటిని తీసుకుపోయి ఐన్స్టీన్ పక్కకు పెట్టచ్చు. ఓకే, అంత ఈజీ కాదు ఆప్షన్ బయింగ్లో సాధించడం అంటే. చాలా ఎక్స్పీరియన్స్ కావాలి, ఖతర్నాక్ స్కిల్ అనేది ఉండాలి. మీలో ఎవడైనా ఉన్నాడా ఇట్లాంటి జీనియస్? ఉండడు, ఇప్పటి వరకు అయితే పుట్టలేడు. ఫ్యూచర్లో తయారైతే మీలో నుంచే ఎవడో ఒకడు తయారు కావచ్చు. నేనైతే ఎక్కాలి. ఓకే, ఆప్షన్ బయింగ్లో 2 కేటగిరీల వ్యక్తులు ఉంటారు. ఓకే, ఒకడు జీనియస్, ఇంకొకడు చూతినాకుడు. మరి ఫ్యూచర్లో మీరు జీనియస్ లాగా ఉండాలనుకుంటారా లేదా చూతినాకుడులాగా ఉందామనుకుంటారా? ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది. మీకు ఏదిగా ఉన్నో డిసైడ్ చేసుకోండి. ఓకే రైట్. మరి జీనియస్ కేటగిరీలో ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి బ్రదర్ అంటే తను చేసిన తప్పును తెలుసుకుని మారడానికి ప్రయత్నం అనేది చేస్తాడు. ఓకే, స్టార్టింగ్లో ఎవడు ఎంటర్ అయినా ఆప్షన్ బయింగ్లోకి ఓవర్ ట్రేడింగ్ అనేది అలవాటు అవుతుంది, రివెంజ్ ట్రేడింగ్ అనేది అలవాటు అవుతుంది, ఎమోషనల్ ఇన్బ్యాలెన్సింగ్ అనేది అలవాటు అవుతుంది. మరి ఈ అలవాట్ల నుంచి తప్పించుకొని తన తప్పును తెలుసుకొని చేసిన తప్పునే మళ్ళీ చేయకుండా ఎవడైతే కొంచెం బ్రేక్ ఇచ్చి నేర్చుకోవడంపై ఫోకస్ అనేది పెడతాడో, సొంత అనాలిసిస్ చేయడం మొదలు పెడతాడో, సొంత స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడో, హై ప్రాబబిలిటీ ట్రేడ్స్ తీసుకోవడానికి మాత్రమే ఎవడైతే ప్రయత్నం చేస్తాడో, పనికి మాలిన విషయాలలో సైడ్ వేస్ మార్కెట్లో ఎవడైతే ఇరకడో వాడే లాభాలు తీయగలుగుతాడు. ఓకే, ఎవడైతే ఇవన్నీ పాటిస్తూ కన్సిస్టెన్సీ అనేది తీసుకొచ్చి లాభాలు కొడతాడో, ఓవరాల్గా 1 year వరకు ప్రాఫిట్లో ఉంటాడో వాడే జీనియస్ కేటగిరీలోకి వస్తాడు. ఆడి కూడా లాస్లు వస్తాయి అన్న, జీనియస్లకు ప్రొఫెషనల్ ట్రేడర్స్ లాస్లు రావంటే వస్తాయి, కానీ ఓవరాల్గా ప్రాఫిట్లో ఉంటారు. మన ప్రాబబిలిటీ, బిగినర్ ప్రాబబిలిటీ ఒక 50% అయితే లేదా 40% అయితే, అంటే లాభాల కంటే లాస్లే ఎక్కువ ఉంటాయి. కానీ వీళ్ళు ఏంటంటే లాస్ల కంటే లాభాలే ఎక్కువ ఉంటాయి. ఓకే, ప్రాబబిలిటీ అనేది 60-70% ఉంటుంది. మరి ఈ 60-70% ఉంటేనే ఈ కేటగిరీలోకి మనం వాళ్ళని నూకుతున్నామంటే నిజంగా సైకలాజికల్ జీనియస్ కావాలి ఆప్షన్ బయింగ్లు అంటే వాడు ఎంత ఖతర్నాకు ఆలోచించడో అర్థం చేసుకుంటారు. అందుకే ఈ భూమి మీద ఉన్న అత్యంత మేధావి అని చెప్పేసి నేను అనుకుంటా. ఓకే, అంతా ఖతర్నాక్ ఉంటుంది ఆప్షన్ బయింగ్. ఆప్షన్ బయింగ్లో ఎవడైతే సాధించిండు, కన్సిస్టెన్సీ తీసుకొచ్చిండో వానంతా మేధావి భూమి మీద ఎవడు కూడా ఉండడు. ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే. మరి చూతే నా కొడుకులు కూడా ఉంటారు ఆప్షన్ బయింగ్లో. మరి వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటుంది బ్రదర్ అంటే చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాడు. ఓకే, స్టార్టింగ్లో దిగుతాడు, ఎలాంటి నాలెడ్జ్ లేకుండా దిగుతాడు, ఓవర్ ట్రేడింగ్ బర్న పడతాడు, లాస్ రికవరీ చేయాలని చెప్పేసి ఇంకింత అమౌంట్ తీసుకొస్తాడు, కోల్పోతూనే ఉంటాడు. అత్యాశ అనేది పెరుగుతుంది. ప్రాఫిట్లోకి వెళ్ళిన పొజిషన్ బుక్ చేసుకోడు. వాడు బుక్ చేసుకున్నప్పుడేమో ట్రెండింగ్ మూవ్లో పోతుంది. అది చూసి మళ్ళీ కంటిన్యూగా ట్రెండ్ వెళ్ళిపోతుంది అని చెప్పేసి కంటిన్యూ చేస్తూ ఉంటాడు. మళ్ళీ సైడ్ వేస్ మార్కెట్లో లాసులు తీసుకుంటూ ఉంటాడు. ఓకే, ఈ విధంగా డబ్బును పోగొట్టుకుంటూ ఓవర్ ట్రేడింగ్ చేస్తూ రివేంజ్ ట్రేడింగ్ చేస్తూ ఏదైతే నేను చెయ్యొద్దని చెప్పేసి డిసైడ్ అవుతారో మళ్ళీ తెల్లారి అదే తప్పులు చేస్తాడు. 9-15 దుంకద్దని చెప్పేసి అనుకుంటాడు. మార్కెట్ ఓపెన్ కాగానే దుంకద్దని చెప్పేసి అనుకుంటాడు. మళ్ళీ దుంకడానికి ప్రయత్నం చేస్తాడు.
వీడు చూతే నా కొడుకు కేటగిరీలోకి వస్తాడు. ఇంకోటి పక్కోడి స్ట్రాటజీ మీద ఆధారపడి బతుకుతారు వీళ్ళు. ఓకే, వీళ్ళకు ఆలోచించే తెలివి అనేది ఉండదు. లైవ్ ట్రేడింగ్లు పెట్టుకుంటా ఎవడు ఎట్లా ట్రేడ్ చేస్తారు లెవెల్స్ చూసుకుంటా దాని ప్రకారంగా ట్రేడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. పక్కనోడు ఏ స్ట్రాటజీలు చెప్తుడు అని చెప్పేసి ఇండికేటర్లు వెతకడానికి ప్రయత్నం చేస్తారు. అవి వాడి ప్రాఫిట్లు కొడదామని చెప్పేసి అనుకుంటారు. కానీ 4 రోజులు ఒకటి పడతారు, అది కంటిన్యూ చేయలేక దాని మీద బ్యాక్ టెస్ట్ చేయలేక ప్రాఫిట్లు అయితే ఏమని చెప్పేసి రాకపోయేసరికి ఇంకో ఇండికేటర్కి వెళ్ళిపోతారు. అట్లా ఒక్కొక్కటి మారుతూ ఉంటారు. ఏ ఒక్క ఇండికేటర్ మీద కానీ ఏ ఒక్క స్ట్రాటజీ మీద కానీ కనీసం 1-2 నెలలు బ్యాక్ టెస్ట్ అనేది చేయడు, దాన్ని ప్రాక్టీస్ అనేది చేయడు. వీడు చూతే నా కొడుకు కేటగిరీలోకి వస్తాడు. సొంత అనాలిసిస్ అనేది రాదు. ఓకే, ఆడు ఆప్షన్ ట్రేడింగ్ లో దిగి 3-4 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ సొంతంగా ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది తెలియదు. గ్యాంబ్లింగ్ లాగా ట్రేడ్ అనేది చేస్తూ ఉంటాడు. ఓకే, ఇష్టం వచ్చినట్టు ర్యాండమ్ ట్రేడింగ్ గ్యాంబ్లింగ్ లాగా చేస్తూ ఉంటాడు. నచ్చిన ప్లేస్లో ఇంటర్వ్యూ తీసుకుంటాడు. ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ అనేది ఉంటుంది వాడిలో. ఓకే, బ్యాలెన్సింగ్ అనేది చేయడు. ఎమోషన్స్ లాస్ వచ్చినప్పుడు రగ్గ ఒప్పుకొని పన్నడం, ప్రాఫిట్ వచ్చినప్పుడు ఫోన్ మందికి పెట్టుకుంటా స్క్రీన్ షాట్లు పెట్టుకుంటా నేను ట్రేడింగ్ చేసిన ప్రాఫిట్ కొట్టిన అని చెప్పేసి చూపెట్టడం, డీజే పెట్టుకొని దుంకడం, ఈ విధమైన పనులు అనేది చేస్తాడు. ప్లస్ ఈ రకంగా ఉండడం వల్ల కంటిన్యూగా నష్టాలు అనేది తీసుకుంటాడు. సిగ్గు చేరం లేకుండా మళ్ళా డీమాట్ అకౌంట్లో డబ్బులు అనేది వేస్తూ ఉంటాడు. ఓకే, అప్పులు తీసుకొచ్చి కూడా వేసే చూతే నా కొడుకులు ఉన్నారు. ఓకే, వ్యక్తి మారిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అప్పులు తీసుకురావడం వేరు. వాడికి ఏం తెలియదు, ఆడు ఇంతవరకు ఒక్క పాయింట్ కూడా ఈ ట్రేడింగ్లో నేర్చుకోవాలంటే ఆప్షన్ ట్రేడింగ్ చేస్తాడని ఆప్షన్ గ్రీక్స్ గురించి తెలియదు, ప్రీమియం గురించి తెలియదు, ప్రీమియం ఎందుకు జరుగుతుందో తెలియదు, ఎక్స్పైరీ ఏంటో తెలియదు, ఏది తెలియదు. జీరో ట్రేడ్లు చేయడానికి ప్రయత్నం చేస్తాడు, సంకనాకించుకుంటాడు అమౌంట్. జాక్ ప్యాట్ మీద ఆధారపడి బతుకుతాడు. ఓకే, అదృష్టాన్ని నమ్ముకొని బతకడానికి ప్రయత్నం చేస్తాడు. కష్టానికి ఎట్లాంటి వాల్యూ అనేది ఇవ్వడు, తెలివికి ఎట్లాంటి వాల్యూ అనేది ఇవ్వడు. ఒక ట్రేడ్ నేను ఎందుకు తీసుకుంటున్నా, నిన్న లాస్ అయిన అమౌంట్ నేను ఎందుకు లాస్ అయినా, నేను చేసిన తప్పేంది అనేది రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం అనేది చేయడు. నా లాస్ నేను ఏ విధంగా రికవర్ చేసుకోవాలని చెప్పేసి, లేదా ఈ గ్యాంబ్లింగ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే ఇట్లాంటి వాటికి సింపుల్గా బానిస అయిపోతాడు. ఎలాగైతే ఒక తాగబోతూ సీసాకి బానిస అవుతాడో, సీసా లేకపోతే గిలగిల కొట్టుకుంటాడో, వీళ్ళకు చాట్ చూడకపోతే మనసున పడ్డది, పైసలు బ్యాంక్ అకౌంట్లో ఉంటే మనసున పడ్డది, తీసుకొస్తారు టక్కన వేసేస్తారు. ఓకే, ఇట్లా జరిగి ఏమవుతుంది బ్రదర్ అంటే ఎవరి చేతిలో డబ్బులు ఇట్లా లెక్క పెట్టినప్పుడు చూసినా కానీ గుంజుకొని పారిపోయి డిమాట్ అకౌంట్లు వేసుకొని ట్రేడ్ చేయాలని చెప్పేసి అనిపిస్తుంది. వీళ్ళు చూస్తే నా కొడుకులు. ఓకే, తెలివికి ఎట్లాంటి వాల్యూ అనేది ఇవ్వరు, కష్టానికి ఎట్లాంటి వాల్యూ అనేది ఇవ్వరు, నైపుణ్యం డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడు. కానీ వీడు చేస్తాడు, వీడికి స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. చెప్పిన కదా, స్కిల్ డెవలప్ అయినానికి సచ్చేదాకా డిమాండ్ ఉంటుంది. ఓకే, మార్కెట్లా రైట్. అయితే మన సబ్స్క్రైబర్లు మాత్రం ఈ చూతే నా కొడుకుల్లాగా ఉండదు. మీరు ఆప్షన్ బయింగ్ లో కనుక ఇప్పటికే నష్టపోయి ఉంటే దానికి బ్రేక్ ఇచ్చేసి లర్నింగ్ మీద ఫోకస్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మీరు ఎక్కడ మిస్టేక్ చేశారో రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆప్షన్స్ బేసిక్స్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి, ప్రీమియం బేసిక్స్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మార్కెట్ మూమెంట్ని బట్టి ఏ స్ట్రాటజీ పడితే బెస్ట్ ఉంటుంది అనేది బ్యాక్ టెస్ట్ చేసి డైలీ ఒక 1 అవర్ డే క్యాండిల్ చార్ట్ పెట్టుకుని కష్టపడతాడో ఎవడైతే వాడే ఫ్యూచర్లో జీనియస్ కేటగిరీలోకి వస్తాడు. ఓకే, మీలో ఎవరైనా ఈ స్టేజ్లో కనుక మీరు ఉంటే ఇందులోకి రావడానికి ప్రయత్నం చేయండి. కష్టానికి కొంచెం వాల్యూ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, తెలివికి నైపుణ్యానికి వాల్యూ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మీరు ఈ విధంగా ఉంటే నాకు నచ్చది, ఈ కేటగిరీలో ఉండాలి మనం ఇప్పుడు. ఓకే, ఇవన్నీ మీరు చేసినట్టయితే డిసిప్లిన్గా ఉన్నట్టయితే కాబోయే జీనియస్లు మీరే, లేదంటే ఈ విధంగా బతకాల్సి వస్తుంది. ఓకే, మీరు కొలాప్స్ అవుతారు, మీ కుటుంబాన్ని కూడా కొలాప్స్ చేస్తారు, మీతో ఇంకో 10 కుటుంబాల దగ్గర అప్పు తీసుకొచ్చి వాళ్ళని కూడా కొలాప్స్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, కాబట్టి మారడానికి ప్రయత్నం చేయండి, జీనియస్లుగా ఈ కేటగిరీలోకి రావడానికి ప్రయత్నం అనేది చేయండి. ఓకే, ఇదే విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి రేపటి వీడియోలో ఇంకో కామెంట్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.